పంతులు అప్రాచ్యం వెధవలారా, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టవలసిన పవిత్రమైన ఈ దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి పాపాన్ని పంచిపెట్టి అపవిత్రం చేస్తారా? మహాపాపంరా, కళ్ళు పోతాయిరా. మనం ఎప్పుడు గుడిలోకి వెళ్ళినా పంతులు గారు మన ప్రసాదం పెడతారు కదా, మన ప్రసాదం కూడా పెట్టండి రా. తప్పకండి, జరగండి, వదలండి, తప్పకండి. గురుగారు, గురుగారు దేవుడితో సమానం అండి. ఆనందండి, కళ్ళు పోతారు. తప్పండి, మహా పాపండి. అయ్యో ప్రసాదం అండి, వదలండి, వద్దండి, పడిపోతండి, పడిపోతండి, పడిపోతండి. అయ్యో 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 తప్పండి, గురుగారు పాపండి, పాపం. వదలండి. డబ్బు కొట్టు, కొట్రా డబ్బు, భలే కొడతావు కదా డబ్బు. పంతులు గారి మీద కళ్ళు పోస్తావరా? గుడి ముందు కళ్ళు పాకేంట్రా నీ? స్థలం ఆడిది, ఆడి బాబు ఆడికి ఇచ్చాడు. ఆడి స్థలంలో ఆడేం పెట్టుకోవాలో మనం ఎలా చెప్తాం? ఒకవేళ మనం చెప్పేవని తీసేసిన తాగే జనం ఊరుకోరు. నువ్వొండ్రా, అసలు సంగతి మర్చిపోయాను. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు పెద్ద సాములోని కలిశానని చెప్పాను కదా. మొహం చూడగానే ముందనక 30 జన్మల గురించి చెప్పేస్తాడు మహానుభావుడు. నన్ను చూడగానే తిట్టకుండా తిట్టాడు. మీ ఊరికి వాస్తు దోషం ఉంది, అదేమిటో కాదు, ఆ రాముల వారి గుడే. అందుకే మీ ఊళ్ళో వానలు కురవక, పంటలు పండక, కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. వెంటనే ఆ రాముల వారి గుడి అక్కడి నుంచి తీసేసి ఏ గోదావరి ఒడ్డునో ప్రతిష్ఠిస్తే మీ ఊరంతా హాయిగా ఉంటుందని నాతో చెప్పారు. అయ్యా, ఈ గుడి సామాన్యమైన గుడి కాదయ్యా. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టించినా ఈ గుడి పవిత్రత రాదు. రాముల వారు సీతమ్మ వారు వనవాసం చేస్తున్నప్పుడు విశ్రాంతి కోసం ఈ స్థలానికి వచ్చారు. ఆ గుర్తుగా ఆనాటి భక్తుడు ఈ గుడి కట్టించాడు. ఇంత ప్రాచీనమైన చరిత్ర ఉన్న ఈ గుడిని తీసేయడం మహాపాపం. ఒకవేళ ఆ ఉద్దేశంతో కనుక మీరు ఈ గుడిని తీసేస్తే మహాప్రళయం సంభవించి ఊరంతా వల్లకాడైపోయి సర్వనాశనం అయిపోతుంది. జాగ్రత్త అయ్యా, మీ కాలు పట్టుకుంటారయ్యా, గుడి జోలికి మాత్రం వెళ్ళొద్దయ్యా, మీకు మంచిది కదయ్యా, క్షేమం కాదయ్యా. రామచంద్ర, అయ్యో, మీకు చెప్పేటంతటోని కాను పంతులు గారు. దేవునికి పలానా స్థలం అని రిజిస్ట్రేషన్ ఏముంది చెప్పండి? దేవుడు ఎక్కడ లేడు? గుళ్ళో ఉన్నాడు, తీర్థంలో ఉన్నాడు, శ్మశానంలో ఉన్నాడు, కళ్ళు సీసాలో ఉన్నాడు, మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు. మీరే కదా ఎన్నో సార్లు శ్రీరామ పందిరిలో చెప్పారు. అందుకని నేను కట్టబోయే గుళ్ళో మీరే పూజలు చేయండి, నేను కాదంటేనే కదా. ఏమిటయ్యా రామచంద్ర, ఇంత ఘోరం జరుగుతున్నా మౌనంగా చూస్తూ ఉండిపోయావు. నీ గుడి నువ్వే కాపాడుకోవాలయ్యా. ఆయన వల్ల ఏమేవద్దు గురుగారు. అవునండి, సీతమ్మ తల్లి ఎత్తుకుపోతేనే ఏడుస్తూ తిరిగానండి ఆయన. పాపం నాకన్నా మాయకుడండి. ఆయన వల్ల ఏమీ అవ్వదండి. మా పాస్ చేయాల్సిందేనండి.
సముద్రం దూకెళ్ళి మరి సీతమ్మతో జాడపట్టాడు కదండి, లంకనంతా తగలెట్టేశాడు కదండి. మరి వాళ్ళ రాముడి గుడి జోలికి వస్తే ఊరుకుంటాడేంటండి? పగ కొడతాడండి. ఈ పాటికి బయలుదేరే ఉంటాడండి. అయినా మా ఆంజనేయ స్వామి ఉండగా మీ రాముడికి భయం ఏంటండి? ఈ గుడి ఎక్కడికి పోదండి. మా బావ వస్తాడండి, మా గుడిని కాపాడతాడండి. శ్రీ ఆంజనేయం. రాములోరి గుడికి ఎసరు పెట్టావురా, కష్టంరా. మీ కాళ్ళకి దండం పెడతా స్వామి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఏం చేసినా సరే ఆ రాములూరు గుడి లేచిపోవాలి స్వామి. దేవశక్తులను ఎదుర్కోవడం మన శక్తికి మించిన పనిరా. మామూలు పూజల వల్ల కాదురా, బలివ్వాలిరా. ఇచ్చేద్దాం స్వామి. ఎన్ని కోళ్ళు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని గేదెలు కావాలి, ఏం కావాలో చెప్పండి. కోళ్ళు కాదురా, మనిషి. నరబల. అవునరా, అస్కలిత బ్రహ్మచారి, ఎన్నడూ అబద్ధం ఆడనివాడు, కుళ్ళు కుతంత్రాలు తెలియనివాడు, స్వచ్ఛమైన మగాడు. అలాంటివాడు కావాలిరా. స్వచ్ఛమైన మగాడా? ఈ రోజుల్లో మామూలు మనిషి దొరకడమే చాలా కష్టం స్వామి. స్వచ్ఛమైన మగాడంటే అందరూ మీలా ఉండర్రా, వెతకండిరా, దొరుకుతాడు. మంచిగాడా? బలిరా బ్రహ్మం, బలేవాణ్ణి పట్టారా. ఆ సూచిగా సంతోషిస్తుందిరా. ఎలా తెస్తావురా? ఆడ అనాథ స్వామి, ఆడిని ఏం చేసినా అడిగే దిక్కే లేదు. దిక్కులేనోళ్లకు దేవుడే దిక్కు. పువ్వులతో గుచ్చి గుచ్చి సైకిల్ చేస్తా, తెల్లారకుండా ఊరు వెళ్ళిపోవాలా?
ఈడేటి ఇక్కడ పడుకున్నాడు. అంజీ 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 ఒరేయ్! ఇక్కడ పడుకున్నావేట్రా? సైకిల్ లేయి ఎక్కడ పెట్టావు? పోయాయా? మరి సైకిల్ లేయిరా. మన ఊర్లో కూడా 150 అడుగుల శ్రీ ఆంజనేయం కట్టించాలి. 150 అడుగుల 150 అడుగుల శ్రీ ఆంజనేయం కట్టించాలి. 150 అడుగులేంట్రా? బాబోయ్! జై వీరాంజనేయ, క్షమించు. నీ ఎదురు సిగరెట్ కాల్చడం చాలా తప్పు. తమ్ముడు రే ఉండరా, ఈ తాళాలు ఎక్కడో పడిపోయి ఏరుకొని రావాలి నేను. అసలే పొరుగురు వచ్చాం, సైకిల్ ఎక్కడ పెట్టావురా? ఎందుకని మన ఊరు వెళ్ళాలంటే చాలా కష్టం.